వెల్కమ్ టు మెగానెట్ టీవీ. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతుప్రభు త్వరలో తల్లి కాబోతున్నారా? ఈ ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా ఆమె నటించిన మూవీ మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్లో సమంత బేబీ బంప్తో కనిపించారంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. దాదాపు ఏడాది తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో సమంత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం జూన్ 19 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బివి నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడుమోరు కథతో ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కించింది. ముఖ్యంగా ఈ లేడీ ఓరియంటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో సమంత నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. సినిమాను తన భుజాలపై వేసుకుని నడిపించారని విమర్శకులు సైతం కొనియాడుతున్నారు. ఈ విజయంతో పాటు సమంత వ్యక్తిగత జీవితంలో కూడా ఒక శుభవార్త రాబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల వెనుక ఉన్న వాస్తవాలేంటి? సమంత రాజ్ నిడుమోరులు అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది? అభిమానుల ఆనందానికి కారణమేంటి? మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్లో సమంత బేబీ బంప్తో కనిపించారంటూ వచ్చిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి. అభిమానులు ఈ వార్తను చూసి ఆనందంలో మునిగిపోతున్నారు. గత కొంతకాలంగా మయోసైటిస్ అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత ఆ తర్వాత సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. ఆమె కోలుకున్న తర్వాత గతేడాది డిసెంబర్ 1న రాజ్ నిడుమనూరును వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఈశా యోగా కేంద్రంలోని లింగ భైరవి ఆలయంలో భూతశుద్ధి విధానంలో జరిగింది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిట్టడెల్, హనీ బన్నీ వంటి ప్రాజెక్టులను పనిచేస్తున్న సమయంలోనే సమంత రాజుల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి వివాహ బంధానికి దారితీసింది. ఇప్పుడు వారి వ్యక్తిగత జీవితంలోకి మరో కొత్త మెంబర్ రాబోతున్నారనే వార్తలు అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో సమంత తన భర్త రాజ్ నిడుమోరుతో కలిసి కేక్ కట్ చేస్తున్న సమయంలో ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. ఈ వార్త నిజమైతే సమంత తన జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభించినట్లే. ఆమె తిరిగి సినీ రంగంలోకి రావడం, మా ఇంటి బంగారంతో మంచి విజయాన్ని అందుకోవడం, ఇప్పుడు ఈ శుభవార్త, ఇవన్నీ ఆమె అభిమానులకు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాయి. ఈ వార్తల ప్రభావం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. టాలీవుడ్లో కూడా ఈ విషయంపై విస్తృత చర్చ జరుగుతోంది. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమే. అయితే సమంత విషయంలో అభిమానులు ఈ వార్తను నిజమని బలంగా నమ్ముతున్నారు. గతంలో ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మానసికంగా ఆమెకు అండగా నిలిచిన అభిమానులు ఇప్పుడు ఆమె జీవితంలోకి రాబోతున్న ఈ కొత్త మార్పు పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర భాషల సినీ అభిమానులు కూడా సమంత తల్లి కాబోతున్నారనే వార్తలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రముఖులు, సన్నిహితులు కూడా సమంతకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో సమంత కానీ, రాజ్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచాలని కోరుకుంటారు, లేదా సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ప్రకటిస్తుంటారు. ఈ నేపథ్యంలో సమంత దంపతులు ఎప్పుడు ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరోవైపు మా ఇంటి బంగారం సినిమా విజయం కూడా సమంత కెరీర్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఆమె మరిన్ని మంచి ప్రాజెక్టులతో ముందుకు వస్తారని ఆశిస్తున్నారు. సమంతకి ఇది ఒక విజయవంతమైన, శుభప్రదమైన సమయంగా చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో కోణం ఏంటంటే, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వచ్చే వార్తలు కొన్నిసార్లు అసత్యాలు కావచ్చు. గతంలో కూడా ఎంతోమంది తారల గురించి ఇలాంటి ఊహాగానాలు వచ్చాయి. అయితే సమంత విషయంలో వైరల్ అవుతున్న దృశ్యాలు అభిమానులలో ఒక బలమైన నమ్మకాన్ని కలిగించాయి. మరికొందరు మాత్రం ఈ వార్తలు కేవలం ప్రచార స్టంట్స్ మాత్రమే కావచ్చని, సినిమా విడుదలైన విజయవంతమైన నేపథ్యంలో మరింత పబ్లిసిటీ కోసం ఇలాంటి వార్తలను లీక్ చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ సమంత రాజ్ బంధం, వారి మధ్య ఉన్న అవగాహన చూస్తే అలాంటి ప్రచారాలకు వారు పాల్పడే అవకాశం తక్కువని చాలా మంది నమ్ముతున్నారు. ఈ దంపతులు చాలా ప్రైవేట్గా తమ జీవితాన్ని గడుపుతున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత సమంత తిరిగి సినిమాల్లోకి రావడం, అలాగే రాజ్తో వివాహం తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పులు, ఇవన్నీ ఆమె అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ఈ కొత్త వార్త కూడా నిజమైతే సమంత జీవితంలో ఒక పరిపూర్ణత వస్తుందని వారంతా ఆశిస్తున్నారు.